నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. వాహన కొనుగోలుదారులకు తీరనున్న కష్టాలు. వాహనాల రిజిస్ట్రేషన్ కోసము ఇకపై ఆర్టీఏ ఆఫీస్కు వెళ్లవలసిన పని లేదు. తాత్కాలికంగా రిజిస్ట్రేషన్ లాగే శాశ్వత రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చే బాధ్యతలను ప్రభుత్వం షోరూమ్ డీలర్లకు అప్పగించనుంది. ఇందుకోసం రవాణా శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఈ ప్రక్రియ వచ్చే నెల నుంచి అమలయ్యే అవకాశం ఉందని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. సంగారెడ్డిలోని 5 నియోజకవర్గాల పరిధిలో వివిధ కంపెనీలకు సంబంధించిన ద్విచక్ర వాహన షోరూంలు 34 ఉన్నాయి. కార్ల డీలర్ షోరూంలు 15 వరకు ఉన్నాయి. వీటితో పాటు హైదరాబాద్ డీలర్షిప్ పరిధిలో ఇక్కడ సబ్ డీలర్ షోరూంలున్నాయి. సంగారెడ్డి, జైరాబాద్, నారాయణఖేడ్, అందోల్, పటాన్చెరు పరిధిలో రోజుకు 30 నుండి 40 ద్విచక్ర వాహనాలు, 6 నుండి 8 కార్లు అమ్ముడు అవుతున్నాయి. అయితే అన్ని పన్నులు షోరూమ్ డీలర్ ముందే వసూలు చేస్తున్న తాత్కాలిక రిజిస్ట్రేషన్ పత్రాలు మాత్రమే మనకు ఇచ్చేవారు. అవి తీసుకొని ఆర్టీఏ ఆఫీస్కు వెళ్లాల్సి వచ్చేది. రాకపోకలు, రవాణా ఖర్చులు, సమయం వృధా అయ్యేది. ఇకపై అందులో మధ్యవర్తుల ప్రమేయం లేనిదే పని అయ్యేది కాదు. ఇకపై ఆ సమస్య తీరనుంది. డీలర్ల వద్దే శాశ్వత రిజిస్ట్రేషన్ కానుంది. ఇది ఒక మంచి శుభ పరిణామం అనుకోవాలి వాహన కొనుగోలుదారులకు.